గిరికి పోదాము. సత్యము జ్యోతి వెలుగునయా నిత్యముగా నిన్ను చూడుమయా పరుగున మీరు రారయ్యా శబరిగిరికి పోదాము. హరిహర మానస సుతులైన పాలించి ధరణిలో తాను జన్మించే 14 నివసించే. సత్యము జ్యోతి వెలుగునయా నిత్యముగా నిన్ను చూడురయ్యా శబరిగిరికి పోదాము. పోరాడవిలో బాలునిగా సర్పము నీడలు పవలింప వేటలు వచ్చిన రాజునకు పసిబాలునిగా కనిపింప. సత్యము జ్యోతి వెలుగునయా నిత్యముగా నిన్ను చూడుమయా పరుగున మీరు రారయ్యా శబరిగిరికి పోదాము. మణికంఠాను నామముతో కుంచిని రాజులు మురిపముగా స్వామి మహిమతో రాజునకు కలిగెను సుతుడు మరి ఒకడు. సత్యము జ్యోతి వెలుగునయా నిత్యముగా నిన్ను చూడుమయా పరుగున మీరు రారయ్యా శబరిగిరికి పోదాము. గురువాసములో చదివింప గురుపుత్రుణ్ణి దీవింప మాటలు రాని బాలునకు మాటలు వచ్చెను మహిమలతో. సత్యము జ్యోతి వెలుగునయా నిత్యముగా నిన్ను చూడుమయా పరుగున మీరు రారయ్యా శబరిగిరికి పోదాము. మాతాపితలను సేవించి మహిషిని తాను వధించి శబరిగిరిలో వెలసెనుగా మనలను ధన్యుల చేయుటకు. సత్యము జ్యోతి వెలుగునయా నిత్యముగా నిన్ను చూడుమయా పరుగున మీరు రారయ్యా శబరిగిరికి పోదాము. అయ్యప్పను నామముతో ఇలా రూపాన తానున్న జ్యోతి స్వరూప మహిమలతో భక్తుల కోర్కెలు తీర్చునయా. సత్యము జ్యోతి వెలుగునయా నిత్యముగా నిన్ను చూడుమయా పరుగున మీరు రారయ్యా శబరిగిరికి పోదాము. మార్గశిరాన మొదలెట్టి 40 దినముల దీక్షతో శరణను స్వామి భజనలు చేయుచు ఇరుముడి కట్టి పయనింప. సత్యము జ్యోతి వెలుగునయా నిత్యముగా నిన్ను చూడుమయా పరుగున మీరు రారయ్యా శబరిగిరికి పోదాము. భోగికి ముందు చేరాలి మకర జ్యోతిని చూడాలి చాలు చాలు మనకింకా వలదు ఇక జన్మ. సత్యము జ్యోతి వెలుగునయా నిత్యముగా నిన్ను